ఇప్పుడు అందరి చూపు హైదరాబాదు పైనే పడింది. ఇప్పటి వరకు ప్రచారం కోసం కాలు బయట పెట్టడం ఓవైసీ కాలుకి గిరిక కట్టుకుని మరి గల్లీ గల్లీలో చక్కర్లు కొడుతున్నారు. అందరి మద్దతు కోసం ఆరాట పడుతున్నారు. అదేంటి ఓవైసీలో అంత మార్పా అనుకుంటున్నారా? అవును, మాధవీలత దెబ్బకు అబ్బా అంటున్నారు అసదుద్దీన్. హిందూ దేవాలయాల్లో సైతం పూజలకు పూనుకున్నారు. దీంతో మాధవీలత ఓవైసీ గుండెల్లో పరుగులు పెట్టిస్తున్నదనే సెటైర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కీలకంగా మారిన హైదరాబాద్ లో అసరుద్దీన్ ఓవైసీ వర్సెస్ మాధవీలత దూకుడుతో ప్రచారంలోకి ఓవైసీ. మాధవీలతకు అండగా బీజేపీ అగ్రనేతల ప్రచారం. హిందూ ఆలయాలను సందర్శిస్తున్న ఓవైసీని మాధవీలత భయపెట్టేసిందని పోస్టులు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ తన సత్తా చాటాలని ఫిక్స్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. జనాల్లో తమ పట్టు తగ్గేది లేదని నిరూపించుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. దీంతో పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడూ లేనంత ఆసక్తిగా కనిపిస్తున్నాయి. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో హైదరాబాద్ మీదే ఇప్పుడు అందరి కన్ను కనిపిస్తుంది. మాధవీలత దూకుడు, ప్రచార వ్యూహాలు ఇప్పుడు హైలైట్ ఆఫ్ ది ఎలక్షన్గా మారుతున్నాయి. హైదరాబాద్ బరిలో ఎంఐఎం నుంచి ఓటమి ఎరుగని అసరుద్దీన్ ఓవైసీ మరొకసారి పోటీకి దిగుతుండగా ఆయనపై బీజేపీ నుంచి మాధవీలత పోటీ చేస్తున్నారు. మిగతా పార్టీల నేతలున్నా ఎంఐఎం వర్సెస్ బీజేపీగా పరిస్థితి మారిపోయింది. ప్రచారం క్యాంపెయిన్లో భాగంగా మాధవీలత చేస్తున్న కామెంట్లు, చర్యలు కొత్త చర్చకు కారణమవుతున్నాయి. మాధవీలతే కాదు, ఆమె తరపున ప్రచారం చేసేందుకు అగ్రనేతలు వస్తుండడంతో అందరి దృష్టి ఇప్పుడు హైదరాబాద్ పైనే పడింది. ఇలాంటి పరిణామాల మధ్య ఎప్పుడూ చూడనిది, చూడలేమనుకున్న సన్నివేశం ఒకటి హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో జరిగింది. మలక్పేట పరిధిలోని మూసరంగాబాగ్, ఇందిరానగర్ ప్రాంతాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న ఓవైసీకి స్థానికంగా ఉన్న కొందరు పురోహితులు మద్దతు తెలపడం ఆసక్తికరంగా మారింది. ఓవైసీ చుట్టూ దాదాపు ముస్లింలే ఉండగా 3 పురోహితులు అసరుద్దీన్ను కలిసి ఆయనకు పూలమాలలు వేసి మద్దతు తెలిపారు. అందుకు సంబంధించిన ఫోటోను అసరుద్దీనే స్వయంగా షేర్ చేశారు. మజ్లిస్ పార్టీకి అండగా అన్ని మతాల వారు నిలబడ్డారంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. అయితే ఇది నిజమేనా, మార్ఫింగా అని కొందరు కామెంట్లు చేస్తుండగా మరికొందరు మాత్రం మాధవీలత భయపెట్టేసిందిగా అంటూ షేర్ చేస్తున్నారు. హిందువులు తన వైపే ఉన్నారని ఓవైసీ చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటే మాధవీలత ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందో తెలుస్తుందంటూ పోస్టులు పెడుతున్నారు.